Hi friends, welcome back to my channel. It's me Rishi. My son 4th year birthday decorations. My son 4th year anta 4 కంప్లీట్ అయ్యి 5 వస్తున్నాయి. సింపుల్గా ఇంట్లోనే డెకరేట్ చేసుకున్నాను. అలాగే ఆల్రెడీ మార్నింగ్ స్కూల్లో అలా ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ ఇచ్చాడు. అది వీడియో తీయలేదు ఎందుకంటే ఫోన్ అలౌట్ లేదు కాబట్టి. ఇంటికాడ సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. ఫుల్ వీడియో కాబట్టి ఎక్కువ వాయిస్ ఇవ్వకుండా మిడిల్లో సాంగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఆల్రెడీ సెకండ్ బర్త్డే డెకరేషన్ పెట్టాను. ఇది 4th డెకరేషన్ బర్త్డే. మా చిన్నోడు డ్రెస్ లేకుండా తిరిగేస్తున్నాడు అనమాట. అప్పుడే ఫ్రెష్ అయిపోయి వచ్చాడు. డ్రెస్ చేసుకోమంటే బెలూన్స్ గురించి అటు ఇటు తిరుగుతున్నాడు. ఫస్ట్ టైం కాబట్టి యూట్యూబ్ ఛానల్ ఎక్కువ వాయిస్ ఇవ్వడం లేదు నేను, ఎందుకంటే ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి. అన్ని బెలూన్స్ గాలి నింపేసి పక్కన పెట్టేసుకున్నాను. పంప్ ఉంది బట్ దాంతో అవ్వడం లేదు. దానివల్ల నేనే ఓన్గా ఊదిన అన్నమాట. పంప్తో కొన్ని అలాగే ఓన్గా కొన్ని ఊదేసి పక్కన పెట్టేశాను. ఒకదాన్ని చేసుకున్నాను. మ్యాక్సిమం ఆల్ బెలూన్స్ ఫినిష్ అయిపోయినాయి. ఇంకా వైలెట్ అండ్ 5 బెలూన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు, వైట్ బెలూన్స్. అవి ఇంకా ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసేస్తాను. నైట్ టైం కాబట్టి అందులోని వర్షం ఒకటి, దానివల్ల మీకు తెలిసిందే క్లైమేట్ మారితే వెదర్ ఎలా ఉంటుందో. వర్షం వల్ల కొంచెం చీకటిగా ఉన్నట్టుంది. అందులో నేను డోర్ అవుట్ వేసాను ఎందుకంటే గాలికి బెలూన్స్ ఎగిరిపోతున్నాయి. దానివల్ల డోర్ క్లోజ్ చేసి ఆ చీకట్లోనే చేయాల్సి వచ్చింది వర్క్ అంతాని. మ్యాక్సిమం అన్ని బెలూన్స్ అయిపోయినట్టే. సింపుల్గా డెకరేట్ చేస్తాను ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది. ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని అంటే రిత్విక్ వాళ్ళ ఫ్రెండ్స్ని గట్రా పిలవడానికి టైం చాలదు కాబట్టి ఫాస్ట్గా డెకరేట్ చేయాల్సి వచ్చింది సింపుల్గా. అదే మీరైతే ఏ విధంగా డెకరేట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఏ విధంగా అయ్యే బెలూన్స్తో ఎలా డెకరేట్ చేయొచ్చో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా చిన్నోడికి ప్లీజ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ప్లీజ్ బ్లెస్ మీ.
బెలూన్స్ కంప్లీట్ అయిపోయి ఇంకా కొన్ని టాయ్స్ ఇచ్చారు పిల్లలకి, అంటే మిక్కీ మౌస్ టాయ్స్ టైప్ ఇచ్చారన్నమాట. ఇవి నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. నాకు వచ్చి కాస్ట్ 260 ఎంతో పడింది. బెలూన్స్ క్వాలిటీ అయితే తక్కువ వచ్చినాయి, బట్ గుడ్ క్వాలిటీ బాగున్నాయి. బెలూన్స్ కానీ, బర్త్డే షీట్స్ కానీ, అవి షీట్స్ కానీ చాలా బాగున్నాయి. ఇవి చెప్పాను కదా మీకు టాయ్స్ టైప్ ఇచ్చారు అని. ఇవి 2 ఇచ్చారు, నేను ఇప్పుడు చేస్తుంది. అలాగే స్టార్స్ కూడా 2 ఇచ్చారు. ఇంకోటి బిగ్ సైజు టాయ్ ఒకటి ఇచ్చారు. అవి మనం ఓన్గా వదలడానికి అవ్వదు కాబట్టి పంప్ కంపల్సరీగా ఉండాలి. పంప్తో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. నేను పంప్తో ఫినిష్ చేసాను 5 కూడా. మిడిల్ సాంగ్స్ పెడతాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే లాంగ్ వీడియో, అది కూడా 16 minutes కాబట్టి ఎక్కువ వాయిస్ ఇవ్వడానికి ఉండదు. అలాగే మనం ఏం మాట్లాడాలన్నా దానికి ఒక కంటెక్ట్ ఉండాలి కాబట్టి నేను ఎక్కువ వాయిస్ ఇవ్వడం లేదు. అందులో నా వాయిస్ కొంచెం బాగోలేదు, దానివల్ల వాయిస్ ఎక్కువ ఇవ్వడం లేదు. ఫైనల్గా అయితే డెకరేట్ చేస్తున్నాను. బెలూన్స్ అన్నీ వన్ సైడ్ పెట్టుకున్నాను అన్నమాట. వన్ సైడ్ పెట్టేసుకున్నాను. అలాగే పైన లైట్ పింక్ అండ్ వైలెట్ బెలూన్స్ స్మాల్ సైజ్ ఉన్నాయి కదా, అవి 4S బెలూన్స్ పెట్టాను అనమాట ఫ్రంట్ సైడ్, అంటే పైన. కింద ఇంకా బెలూన్స్ ఉంటే చాలా బాగున్నాయి, బట్ బెలూన్స్ క్వాంటిటీ తక్కువ కాబట్టి ఎక్కడి దాకా డెకరేట్ చేసాను అక్కడి దాకానే వీడియో తీసాను. మీకు చూపించాను కదా, అదే 4 బెలూన్స్ అని ఈ విధంగా పెట్టాను అన్నమాట. 3 బెలూన్స్ పింక్ పెట్టి మిడిల్లో వైలెట్ బెలూన్ వచ్చేలాగా తీసి పెట్టాను. అలా 3 సైడ్స్ పెట్టాను అన్నమాట. అలాగే వైలెట్ బెలూన్స్ ఇంకా 4 బెలూన్స్ ఉండడం వల్ల అప్ డౌన్ కింద పెట్టాను. ఏ బెలూన్స్కి కింద పైన పెట్టి, ఇటు సైడ్ బిగ్ సైజ్ టాయ్ ఇచ్చారన్నాను కదా బెలూన్ టైపు, అది కూడా పెట్టాను నా రైట్ సైడు. ఎలాగుందో చెప్పండి డెకరేషన్, అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మేము నైట్ టైం కాబట్టి ఫ్రంట్ సైడ్ ఉండడం వల్ల లైట్ క్లారిటీగా రాలేదు వీడియో, అందుకే పిక్స్ తీసుకొని పిక్స్ అప్లోడ్ చేశాను. పిక్స్ అప్లోడ్ చేసి వీడియో అంతా ఫ్రంట్ పెట్టి పిక్స్ మాత్రం లాస్ట్లో పెట్టాను, ఎందుకంటే కొంచెం చూడడానికి బాగుంటుందని కాబట్టి. చూపించాను కదా బిగ్ సైజ్ టాయ్ని, ఇది ఇటు సైడ్ పెట్టి బర్త్డే షీట్స్ కింద నుంచి పెట్టాను. అవి కాపాడడం లేదని మెల్లి తీసి బెలూన్స్కి ఆ టాయ్కి పైనుంచి పెట్టాను అనమాట. ఆ స్టార్స్ కూడా 2 ఇచ్చాను. అది 1 స్టార్ పైన పెట్టి 1 స్టార్ ఆ టాయ్ కింద పెట్టాను. మీకు పిక్లో పూర్తిగా కాపాడుతుంది ఫుల్గా ఎలా డెకరేట్ చేశాను అన్నదని. వీడియో బిట్ కింద కాబట్టి పెద్ద క్లారిటీగా లేదు.
ఈ విధంగా మా చిన్నోడి బర్త్డే డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకదాన్ని కాబట్టి ఒకదాన్ని బెలూన్స్ తీసుకుని ఒకదాన్ని పెట్టుకోవాలి. హెల్ప్ చేయరని కాదు, బట్ మా మమ్మీ మా హస్బెండ్ వేరే వర్క్లో ఉండడం వల్ల హెల్ప్ చేయడానికి అవ్వలేదు. సింపుల్గా ఇలా డెకరేట్ చేసేసాను మా సన్ది 4th బర్త్డే డెకరేషన్. 2ది 3ది మీకు అప్లోడ్ చేయలేదు, అది వీడియో తీయలేదు, ఓన్లీ పిక్సే. సెకండ్ అయితే ఓన్లీ పిక్సే పెట్టాను, అవి కూడా వీడియో తీయలేదు. ఫస్ట్ బర్త్డే వీడియో ఇంకా రాలేదు మాకు స్టూడియో నుంచి, అది వస్తే అది కూడా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ బర్త్డే అయితే మేము గ్రాండ్గా చేసుకున్నాం, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి గ్రాండ్గా చేసుకున్నాం. మిగతా 3 బర్త్డేస్ సింపుల్గా ఇంట్లో డెకరేట్ చేసుకున్నాము. సెకండ్ బర్త్డే కూడా కొంచెం గ్రాండ్గానే చేసుకున్నాం, ఇంటి పక్కన అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని. ఫైనల్ లుక్ అయితే ఇది. ఇంకా బెలూన్స్ అవి కూడా అటాచ్ చేస్తాను ప్లాస్టర్ పెట్టి. ఇంకా చైర్ కూడా వేసి అన్నీ డెకరేట్ చేస్తాను. మిడిల్ టాయ్స్ కూడా పెట్టాను, ఇది అలాంటివి 2 ఇచ్చారు. కింద ఒకటిని బర్త్డే షీట్స్ ఉన్నాయి కదా, బెలూన్స్కి షీట్స్కి మధ్యలో పెట్టాను. చెప్పాను కదా అవి కింద షీట్స్ ఆంతలేదని తీసేసి మళ్ళీ పైనుంచి పెట్టానని. ఫైనల్గా అయితే ఇది బర్త్డే డెకరేషన్. ఫుల్ వీడియో అవ్వలేదు, ఏమనుకోవద్దు. మీకు చూడడానికి కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటే చూడడానికి అవుతుంది, బట్ వీడియో అంత క్లారిటీగా లేదు. బట్ చూడండి ఏ విధంగా చేసుకున్నాను అన్నది.
ఫైనల్ లుక్ అయితే ఇది. ఈ 4th బర్త్డే కూడా మా నానమ్మ తాతయ్య చేతుల మీదుగా కేక్ కటింగ్ జరిగింది. సింపుల్గా అయిపోయింది. వాచింగ్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. కేక్ చాలా బాగుంది లుక్ పరంగా అయితే, అండ్ టేస్ట్ కూడా గుడ్ టేస్ట్. అండ్ మా తాతయ్య మా నానమ్మ పిక్సే పెట్టాను, వీడియో పెట్టలేదు, వీడియో తీయడానికి అవ్వలేదు కాబట్టి. అలాగే మా మమ్మీ, మా డాడీ అండ్ మీ అండ్ మై హస్బెండ్, మై సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా పిక్స్ తీసి పెట్టాను, చూడండి. అలాగే మా సన్ని మాత్రం బ్లెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ వీడియో.